హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ముల్లంగి సాంబార్. అసలు సాంబార్ అనగానే ఆకలేసేస్తుంది కదా. సాంబార్కి మనకి ఉన్న రిలేషన్ అలాంటిది. మరి ఇంకా మన గార్డెన్లో ఆర్గానిక్ పండిన ముల్లంగితో నేను ఈ సాంబార్ ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ముల్లంగి వేసాను చూడండి, రెండు రెడీ అయిపోయినట్టున్నాయి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇక్కడ మన గార్డెన్లో ముల్లంగి అయితే తీసేసాను. రెండే వచ్చినా కూడా మంచి హెల్తీగా వచ్చాయి. చూడండి, కడిగితే ఎంత బాగున్నాయో తెల్లగా. మరి మనం ఇంక సాంబార్ చేసుకుందాం. మన గార్డెన్లో తీసినవి కాబట్టి ఇలా ఆకులు ఉంటాయి కదా, ముందు అవి కట్ చేసేసి ఇంకా వీటిని ఇలా శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలి. వీటిని ఒక్కసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మనం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. అయితే రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి చక్రాల్లాగా. ఇవి మరీ మందంగాను వద్దు, మరీ పలచగా రేకుల్లాగా వద్దు. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ సైజు కట్ చేసుకోండి. ఇంక ఈ వీడియోలో అయితే నేను మీకు ఉట్టిపప్పు వంటం ఏం చూపించట్లేదు, ఆల్రెడీ తెలిసే ఉంటుందని. ఇంక ఇక్కడ నేను చూపించాను కదా, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు కందిపప్పు వేసి 1కి 2 వాటర్ వేసేసుకొని 6-7 విజిల్స్ రానిస్తే మనకు పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడు దీన్ని గెరెట్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలా ఎనుపుకోవాలి, మెత్తగా అవుతుంది. ఇంక మనకి సాంబార్కి చింతపండు రసం అవసరం అవుతుంది కదా. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఈ చింతపండు కడిగేసి నీళ్ళల్లో ఇలా నానబెట్టుకొని కాసేపు నానిన తర్వాత ఇలా రసం తీసేసుకొని ఈ పిప్పి తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం సాంబార్ లాంటివి చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలు పెట్టుకుంటే బాగుంటాయి. ఇంక ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కనుక పెద్దగా ఉంటే 1, మీడియం సైజులో అయితే 2, ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా విడదీసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చీలు కూడా చీలికలు చేసి వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు ఇవన్నీ కూడా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి, ఇలా తిప్పేసుకుంటూ. ఒకవేళ ఎవరైనా అల్లం తినని వాళ్ళు ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడ మనకు ఉల్లిపాయ వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఉంటే కనుక 2-3 బెండకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ సైజు కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక పెద్ద టమాటాని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకు ఉడికిపోయిన తర్వాత బాగుంటాయి తినేటప్పుడు. ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా వేగే వరకు వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. ఇంక ఇక్కడ చూడండి, మనకి చక్కగా అన్నీ కూడా మగ్గిపోయాయి. మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండండి. నేను ఎప్పుడైనా చెప్పటం మర్చిపోయినా 5 నిమిషాలు ముక్కలు మగ్గనిద్దాము అంటే 1-2 సార్లు మనం కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి, మనకు చక్కగా మగ్గిపోయాయి ముక్కలు. ముల్లంగి ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో, మనం ఇలా కట్ చేయగానే కట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ చేసి పోస్ట్ చేసింది, కావాలంటే చూడండి. ఇంక ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించుకున్న పప్పు అనేది కొంచెం వాటర్ వేసి కలిపి ఇలా వేసేసుకోవాలి. ఈ సాంబార్కి నేను దాదాపుగా 1 లీటర్ వరకు వాటర్ వేసాను. ఇంక ఇక్కడ మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. మనకి ఎంత పలచగా కావాలి, ఎంత చిక్కగా కావాలి అన్నదాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. ఇది మరిగేసరికి మరింత చిక్కగా అవుతుంది. నేను ఒక 200 గ్రాముల వరకు కందిపప్పు తీసుకున్నాను. ఈ సాంబార్ అనేది మనకు మరిగితేనే మరింత టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మరగటం స్టార్ట్ అయ్యే వరకు మూత ఉంచాలి. తర్వాత మూత తీసేస్తే మనకు చక్కగా అవి మరుగుతాయి. మూత ఉంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనకు పొంగిపోతాయి. తెలిసిన వాళ్ళందరూ కూడా మరి ప్రతి చిన్న విషయం చెబుతుంది ఏంటి అనుకోవచ్చు. ఎందుకు చెప్తానంటే మా పిల్లల్నే దృష్టిలో పెట్టుకుంటాను. మన మౌనం అయితే మరీ ప్రతి చిన్న విషయం చెప్పాల్సిందే. ఇంక ఈ సాంబార్ దాదాపు ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కడిగి వేసేసుకోవాలి. కొత్తిమీర అనేది మీ ఇష్టం, ఎక్కువ తక్కువ వేసుకోవటం. ఇంక ఇప్పుడు ఈ సాంబార్ లాస్ట్లో మరింత టేస్ట్ కోసం మళ్ళీ ఒక్కసారి తిరగమాత వేసుకుందాం. ఇంకా కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి వేగగానే
2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని ఇది వేగగానే సాంబార్లో వేసేసామంటే వీధి చివరి వరకు గుమగుమలాడిపోతుంది. ఇంకా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారాలు చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసుకోండి. కొంతమందికి సాంబార్ అనేది కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టపడతారు, చిన్న బెల్లం ముక్క వేసుకోండి మీకు ఇష్టమైతే. ఈ రోజైతే నేను వేయలేదు. ఇంక ఇక్కడ మనకి గుమగుమలాడిపోతూ సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా మనం లాస్ట్లో వేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యితోటి ఆ తిరగమాతుంది చూశారు. ఇక అది అసలు ఎంత టేస్ట్ వస్తుంది అంటే నేను చెప్పటం కాదు కానీ మీరు ఒకసారి తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. ఇంకా మనకి సాంబార్ రెడీ అయిపోయింది. కడుపులో ఎలుకలు అయితే పరిగెట్టేస్తున్నాయి. ఇంకా కొంచెం అన్నం కూడా పెట్టేసుకొని అందులో సాంబార్ నిండుగా వేసుకొని తినేస్తే ఎంత బాగుంటుందో కదా. ఎప్పుడైనా వంట చేసే వాళ్ళకి ఆ స్మెల్లు పెద్దగా రావు, విడిగా ఉన్న వాళ్ళకి మంచి స్మెల్ వస్తుంది మనం కూర చేస్తున్నా ఏది చేస్తున్నా. ఇంకా ఆ రోజు నేను వేసిన తిరుగుమాత స్మెల్ నాకే అసలు ఎంత మంచి స్మెల్ అనిపించింది. ఇంక ఈలోపు మా వారు కూడా వచ్చారు, ఏమంటారా అని కెమెరా పట్టుకొని నిలబడ్డాను. మాట అంటవా లేదా అని వీడియో పట్టుకొని నిలబడ్డా. మా వారికి కూడా గుమగుమలాడిపోతుందంట. మరి ముల్లంగి సాంబార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మరి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ముల్లంగి సాంబార్ ఎలా ఉందన్నది నేను తింటూ ఎంజాయ్ చేస్తూ మీకు కూడా చెప్తాను. వల్ల నెయ్యే కానీ ఇంగవే కానీ ఎంత మంచి ఫ్లేవర్గా అర్థమవుతుందో. సాంబార్ దేనికి అదే అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది కదా. అసలే మనం సాంబార్కి ఫేవరెట్స్. దీంతో దీన్ని బతికేయచ్చు అసంగ సాంబార్తో. చాలా బాగుంది అసలు. మొత్తం తినేస్తున్నావుగా. వదిలేదేలే తగ్గేదేలే అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.